హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి పర్ల్ చైన్ అయితే మేక్ చేశానండి. ఇది ఎలా మేక్ చేశాను అనేది కంప్లీటెడ్ వీడియో అనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను. దీనికోసం నేను ఏమేమి అయితే యూజ్ చేశానో అండ్ నేను ఇక్కడ ఫ్లవర్ని అయితే మేక్ చేసి పెట్టుకున్నాను. అది ఎలా మేక్ చేశాను అనేది నేను ఒక షార్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేశానండి. ఫ్లవర్ మొత్తం మేక్ చేసి తర్వాత దీనికి కనెక్టర్స్ అనేవి ఎలా యాడ్ చేశాను అనేది ఒక షార్ట్ వీడియో పెట్టాను. అది మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను వాటిని ఐ పిన్స్ యూజ్ చేసి నేను వాటిని అయితే కనెక్ట్ చేశాననమాట. కనెక్టర్స్ కింద మనకి పెట్టాను. హోల్స్ ఉంటాయి కదా మనకి ఐ పిన్కి. సో అవి మనకి సైడ్ లాకెట్లా వచ్చేలా చేశానఅనమాట. అండ్ ఇప్పుడు దీనికి నేను థ్రెడ్ని అయితే తీసుకుని వాటి చివరిని నేను B7000 గ్లూతో కలిపేసి వాటి రెండింటిని స్టిక్ చేస్తే మనకి స్టిఫ్గా వస్తుంది కదా. మైనం ఉంటే మైనం ద్వారా కూడా చేసుకోవచ్చు. సో నా దగ్గర మైనం లేదు కాబట్టి నేను వాటిని ఈ విధంగా B7000 గ్లూతో అయితే కలిపేసి జాయిన్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఇలాగా 3 హోల్ కనెక్టర్ని అయితే తీసుకున్నానండి. తీసుకుని దీనికి ఒక హోల్ కనెక్టర్లోంచి మనం తీసుకున్న థ్రెడ్ని ఇలాగా మనము నాట్ కింద వేసుకోవాలన్నమాట. సో ఈ నాటు గట్టిగా స్ట్రాంగ్గా వేసుకున్న తర్వాత మనం అప్పుడు దీన్ని 2 టైమ్స్ అనేది నాట్ అనేది సరిగ్గా వేసుకోవాలండి. మనం నాట్ వేసుకుంటేనే మంచిగా వేసుకుంటేనే మనకి పర్ల్స్ అనేవి స్ట్రాంగ్గా నిలబడతాయి అన్నమాట. ఎక్కడ జారిపోదు. సో దీనికి నేనైతే చిన్న సూదిని అయితే తీసుకున్నానండి. మనము లాస్ట్లో జాయింట్లో అతికించేసాం కాబట్టి మనకి అందులోంచి పర్ల్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాకపోతే నాకు సూదితో అయితే కొంచెం ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది అని చెప్పేసి నేను సూదిని యూజ్ చేశాను అనమాట. సో సూది తీసుకుని దీనికి నేను ఫస్ట్ వైట్ పర్ల్స్ అయితే వేస్తున్నాను. సో ఇది ఒక డిజైన్ వచ్చేలాగా మళ్ళీ మనం ఫ్లవర్ది ఒకటి చేసాం కదండి ప్యాచ్, అది కనెక్ట్ చేసిన తర్వాత మనకి మిగతాది వేరే డిజైన్ వచ్చేలాగా నేనైతే చేయడానికి అని చెప్పి వైట్ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ నేను వన్ సైడ్కి వైట్ పర్ల్స్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఈ వైట్ పర్ల్స్ అనేవి సూదిలో నుంచి ఎక్కించేసుకున్న తర్వాత సో ఈ విధంగా మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము దీనికి ఫ్లవర్ అయితే చేసుకున్నాం కదా, ఆ ఫ్లవర్ని మనము ఐ పిన్స్ యూజ్ చేసి ఏమైతే కనెక్టర్ కింద అటాచ్ చేసుకున్నామో దాంట్లో నుంచి మనము దీన్ని బయటికి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత సో సేమ్ మనము కనెక్టర్కి స్టార్టింగ్లో ఏ విధంగా అయితే మనం నాట్ వేసుకున్నామో అలాగే దీనికి నేను నాట్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే ఐ పిన్కి మనకి సైడ్ నుంచి కొంచెం దారం వచ్చే అంత స్పేస్ ఉంటుంది. కాకపోతే అందులోంచి దారం వచ్చేస్తుందని కాదు, ఇలా వేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇలాగా నేను 3 హోల్ కనెక్టర్ కాబట్టి ఇలాగా 3 పర్ల్స్ లైన్స్ అయితే వేసేసుకుని ఇలాగా ఫ్లవర్లోంచి మొత్తం అంతా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము మిగతాది వేరేలాగా చేద్దామన్నమాట. అది ఎలా చేయాలనుకున్నాను అంటే పర్ల్స్నే యూస్ చేస్తాను, వైట్ పర్ల్స్ని. వాటి మధ్యలో గోల్డ్ బాల్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలాగ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుని వేసుకున్నాను. ఫస్ట్ గోల్డ్ బాల్స్ అనేవి ఎక్కువ యూస్ చేయకుండా తక్కువ యూస్ చేస్తూ వైట్ పర్ల్స్ని 5 కింద యూస్ చేసి గోల్డ్ బాల్స్ వేసుకుంటే 5 పర్ల్స్ అనేవి వేసుకున్నాను అనమాట. ఫ్లవర్ తర్వాత ఫస్ట్ 8 వైట్ పర్ల్స్ వేసుకున్నాను, తర్వాత ఒక గోల్డ్ బాల్ వేసుకుని తర్వాత నుంచి 5 వైట్ పర్ల్స్ ఒక గోల్డ్ బాల్ అలాగా నేను చివరి వరకు వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్నాను. మీకు చూపించడానికి ఇలాగ ప్యాడ్కి అయితే పెట్టుకున్నానండి. ఇలా ప్యాడ్కి పెట్టుకోవడం వల్ల ఈ కనెక్టర్ అనేది మన ప్యాడ్ పైన క్లిప్ ఉంటుంది కదా, దానికి మనం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగా మొత్తం అంతా వేసేసుకుని ఇలాగ జారుముడిలాగా మనం వేసుకోవాలన్నమాట. అప్పుడు పర్ల్స్ అనేవి మనకి ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ విధంగా వేసేసుకుని మిగతా 2 లైన్స్ కూడా వేసేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ చేసినప్పుడే ఇలా స్టెప్స్గా వస్తాయి కదా, ఈ స్టెప్స్ విషయంలోనే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేశాను అనమాట. సో అది చేయడం వల్ల నేను మళ్ళీ వాటిని తిరిగి చేశాను. అది అప్పుడు నాకు మిస్టేక్ అనేది తెలిసిందనమాట. సో ఫైనల్గా ఇలాగా వేసేసుకుని ఫైనల్గా కూడా మనకి కనెక్టర్కి మనం ఫస్ట్ ఎలాగైతే మనం వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా మనము
నాట్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ప్రతిదానికి మనము నాట్ వేసేసుకుని ఆ తర్వాత 2 టైమ్స్ వీడియోలో మీకు అంతగా క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు ఆ నాట్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది మీకు వీడియోలో అనేది చూపిస్తాను. ప్రెజెంట్ అయితే కన్‌ఫ్యూజన్‌గానే ఉన్నది. సో, మీకు అది క్లియర్‌గా ఉండడానికి నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు కొన్నైతే బై మిస్టేక్‌గా నేను ఎడిటింగ్‌లో పోయినట్టున్నాయి. సో, ఇలాగా మొత్తం అంతా మనము 3 కూడా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ ఉంది కదండీ! ఈ థ్రెడ్‌నయితే మనము కట్ చేసేసుకోవాలనమాట. సో, ఈ స్టెప్స్ దగ్గరే నేను లాస్ట్ టైం తప్పు చేశాననమాట. అప్పుడు ఒకదాని మీదకి ఒకటి వచ్చేసింది. ఇప్పుడైతే ఈక్వల్‌గా అన్ని స్టెప్స్‌గా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగా నేను 2 చైన్స్ అయితే మేక్ చేశానండి. సో, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మన థ్రెడ్‌ని కట్ చేసేసుకుని దీన్ని మనము లైటర్ ఉంటుంది కదా! లైటర్‌తో కాల్చేసుకోవాలి. సో, నేనైతే ప్రెజెంట్ కాలుస్తలేదు. తర్వాత కాలుస్తాననమాట. సో, ఇప్పుడు దీనికి నేను కనెక్టర్స్ అనేవి ఎలాగ యాడ్ చేశాను అనేది ఇప్పుడు మీరు చూసేయండి. దీనికోసం నేనైతే కనెక్టర్స్ కాదు, హుక్స్ మనం యాడ్ చేసుకోవాలి కదా! వాటి కోసం మనము హుక్స్ అయితే యాడ్ చేసుకుందాం. దానికోసం నేను హుక్స్ తీసుకున్నాను. దాంతో పాటు నేను చంద్రహారాల చైన్ ఒకటి తీసుకున్నాననమాట. అండ్ జంప్ రింగ్స్ తీసుకున్నాను. వాటిని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ జంప్ రింగ్‌ని ఈ 3 హోల్ కనెక్టర్‌కి పైన మనకి చిన్న హోల్ ఉంటుంది. దానికి పెట్టి ఆ తర్వాత మనము హుక్ తీసుకున్నాం కదా! ఆ హుక్‌ని ఈ చైన్‌ని సెపరేట్ చేయండి. దానికి 4 హోల్స్‌ల చైన్ ఉంటుంది. దాన్ని సెపరేట్ చేసేసి దానికి నేను ఇలాగా జంప్ రింగ్‌ని పెట్టి యాడ్ చేసేసాననమాట. చూసారు కదా! ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అటు సైడు నేనేం చేశానంటే ఒక జంప్ రింగ్‌ని మళ్ళీ అటువైపు హోల్ కనెక్టర్‌కి ఉన్న హోల్‌లోంచి పెట్టేసి తర్వాత ఈ చంద్రహారాలని ఆ జంప్ రింగ్‌లోకి పెట్టాననమాట. సో, జంప్ రింగ్ బాగా ఓపెన్ అయిపోయిందని చెప్పి కొంచెం లైట్‌గా కనెక్ట్ చేసి అదే లైట్‌గా నొక్కి ఆ తర్వాత నేను దాన్ని నోస్ బ్లేయర్‌తో దగ్గరికి నొక్కేసుకున్నాననమాట. సో, ఈ విధంగా దాన్ని పెట్టేసుకున్నాను. తర్వాత నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకుని మధ్యలో ఆ చంద్రహారాలకి మధ్యలోని చంద్రహారాల చైన్ని మధ్యలోకి నేనైతే మళ్ళీ ఇంకొక జంప్ రింగ్ యాడ్ చేసి అక్కడ ఈ హుక్ని అయితే యాడ్ చేశాననమాట. మనము ఈ హుక్ని యాడ్ చేసి మళ్ళీ నోస్ ప్లేయర్తో నొక్కేసుకున్నాను. ఆ హుక్ని అలాగ మధ్యలో ఎందుకు యాడ్ చేశానంటే మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఆ చైన్ అనేది కొంచెం కిందకి ఇట్లా వస్తుంది. సో, అక్కడ నేను మళ్ళీ పర్ల్ అనేది యాడ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. సో, అది నేను తర్వాత చేస్తాననమాట. సో, ఈ విధంగా నేను చైన్ అయితే మేక్ చేశాను. చూసారు కదా! ఇలాగ పర్ల్ చైన్ అయితే చాలా అందంగా వచ్చింది. చాలా చాలా బాగుంది. నేను ఈ ప్యాచ్‌ని కూడా ఓన్‌గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాననమాట. సో, బయట వాటికి చాలా చాలా రేట్స్ ఉన్నాయి. సో, మనం ఇంట్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను అది ఓహెచ్‌పి షీట్ మీద పెట్టి చేసి దానికి నేను ఐ పిన్స్ యూజ్ చేశాననమాట. అది నేను ఎలా చేశాననేది షార్ట్ వీడియో అయితే పెట్టానండి. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలాగ నేను 2 పర్ల్ చైన్స్ అయితే చేశాను. మా ఇద్దరు పిల్లల కోసం అయితే చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేస్తాను. ఒకసారి లుక్ వేసేసి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మేక్ చేస్తాను. మీకు ఎవరికైనా మేక్ చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.